Hello viewers, this is your Fab time. ఈరోజు వీడియోలో బీట్రూట్ ఫర్ 24 hours ఛాలెంజ్. జనరల్గా ఇలాంటి ఛాలెంజెస్ అన్నీ అన్హెల్తీ వేలోనే ఉంటాయి కదా, వై నాట్ ఇన్ ఏ హెల్తీ వే? బీట్రూట్తో 6 హెల్తీ రెసిపీస్ని 24 hours ఛాలెంజ్గా ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మీరు ఇలానే 24 hours తినమని కాదు, ఈ 6లో మీకు నచ్చిన రెసిపీస్ని సెలెక్ట్ చేసుకొని వాటిని ఇక మీదట మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. ఆ కాన్సెప్ట్తోనే ఈ ఛాలెంజ్ వీడియో చేశాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెరీ ఫస్ట్ రెసిపీ బీట్రూట్ జ్యూస్. ఇది చాలా సింపుల్. మిక్సీ జార్లో 1 కప్పు బీట్రూట్ ముక్కలు, కొద్దిగా అల్లం, 1 కప్పు నీళ్లు పోసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన ఈ బీట్రూట్ ప్యూరీని వడగట్టుకోవాలి. బీట్రూట్ జ్యూస్ తాగడం వలన మన బాడీలో బ్లడ్ వెజల్స్ ఓపెన్ అయ్యి ఆక్సిజన్ ఫ్లోని ఇంక్రీజ్ చేస్తుంది. అంతా వడగట్టేసి సర్వ్ చేసుకోవడమే. బీట్రూట్ జ్యూస్ రెడీ అయిపోయింది. పరగడుపున తీసుకున్నప్పుడే ఈ బీట్రూట్ జ్యూస్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ బాగా అబ్జార్బ్ చేసుకోగలం. బ్రేక్ఫాస్ట్కి ముందు రెగ్యులర్గా బీట్రూట్ జ్యూస్ని తాగడం అలవాటు చేసుకోండి. స్వీట్నర్గా హనీని యాడ్ చేశాను 1 టీ స్పూన్. కావాలనుకుంటే చక్కెర అయినా యాడ్ చేసుకోవచ్చు. అంతే. బ్రేక్ఫాస్ట్కి బీట్రూట్, ఓట్స్, ఇడ్లీ. దానికి కావాల్సిన పదార్థాలు: సూజీ రవ్వ 1 కప్పు, ఓట్స్ 2 కప్పులు, పెరుగు 1 కప్పు, ఉప్పు రుచికి సరిపడేంత, కొత్తిమీర కొద్దిగా, హాఫ్ బీట్రూట్ అండ్ వంట సోడా 1 టీ స్పూన్. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో 2 కప్పుల ఓట్స్ వేసి వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో 8 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఓట్స్ని వేయించాక పూర్తిగా చల్లారనివ్వాలి. ఆ తర్వాతే మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. మార్కెట్లో దొరికే ఓట్స్ పిండినైనా యూజ్ చేయొచ్చు, లేదంటే ఇలా ఓట్స్ని వేయించి గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా పౌడర్డ్ ఓట్స్ని తయారు చేసుకున్నాం. ఇప్పుడు అదే ప్యాన్లో సూజీ రవ్వ 1 కప్పు వేసి కొద్దిగా కలర్ మారేదాకా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి. రవ్వ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో ముందుగా పౌడర్డ్ ఓట్స్, వేయించిన సూజీ రవ్వ 1 కప్పు, ఉప్పు రుచికి సరిపడేంత, వంట సోడా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పెరుగు 1 కప్పు, హాఫ్ బీట్రూట్ని తురుముకోవాలి. ఆ తురిమిన బీట్రూట్ అంతా వేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఈ బ్యాటర్ని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత ఇడ్లీ మౌల్డ్స్కి ఆయిల్ని అప్లై చేసి ఈ ఇడ్లీ మౌల్డ్స్లో ఇడ్లీ బ్యాటర్ని ఫిల్ చేసుకోవాలి. అలానే అన్ని మౌల్డ్స్ని బ్యాటర్తో ఫిల్ చేసేయాలి. క్యాష్యూస్ పెడుతున్నాను ఇక్కడ. ఇడ్లీ స్టీమర్లో వాటర్ పోసి వాటర్ బాగా మరుగుతున్నప్పుడు ఇడ్లీ మౌల్డ్స్ని పెట్టుకొని మూత మూసి 15 నుండి 20 నిమిషాల పాటు స్టీమ్ చేసుకోవాలి.
ఒకసారి చెక్ చేసుకొని ఇడ్లీస్ బాగా కుక్ అయింటే స్టవ్ ఆఫ్ చేసి ఇడ్లీ స్టీమ్ అని దింపేసుకోవాలి. బీట్రూట్ ఓట్స్ ఇడ్లీస్ని అన్మోల్డ్ చేసుకోవాలి. చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ, త్వరగా అయిపోతుంది అండ్ హెల్తీ కూడా. బీట్రూట్ ఓట్స్ ఇడ్లీస్ని మీకు నచ్చిన ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కొబ్బరి చట్నీతో ఈ ఇడ్లీస్ని సర్వ్ చేశాను. మార్నింగ్ లేవగానే బీట్రూట్ జ్యూస్, బ్రేక్ఫాస్ట్కి బీట్రూట్ ఓట్స్ ఇడ్లీ రెండు చూసేశారు. ఇప్పుడు బీట్రూట్తో లంచ్ రెసిపీస్ ఏంటో చూసేయండి. లంచ్ రెసిపీస్కి ఫస్ట్ రెసిపీ బీట్రూట్ రైస్. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగాక అందులో ఒక బిర్యానీ ఆకు, ఒక అనాస పువ్వు, 2 యాలకులు, ఒక దాల్చిన చెక్క, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 6 లవంగాలు, కట్ చేసుకున్న ఆనియన్ ఒకటి, పావు కప్పు పచ్చి బఠానీ, కట్ చేసిన పచ్చిమిర్చి 2 వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయ్యాక అందులో కట్ చేసిన టమాటా ఒకటి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. టమాటాలు మగ్గి అల్లం వెల్లుల్లి పేస్ట్ యొక్క పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. అందులో ఇప్పుడు బీట్రూట్ తురుము 1 కప్పు దాకా వేసుకోవాలి. బీట్రూట్ తురుముని కూడా కొద్దిసేపు పాటు ఫ్రై చేసుకోవాలి. బీట్రూట్ తురుము కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు 30 నిమిషాల పాటు నానబెట్టిన బాస్మతి రైస్ని 1 కప్పు వేసుకోవాలి. నానబెట్టిన బాస్మతి రైస్, బీట్రూట్ తురుము అన్నీ ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులో 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. 1 కప్పు బాస్మతి రైస్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అందులోనే పావు టీ స్పూన్ గరం మసాలా, పుదీనా ఆకులు కొన్ని, కొత్తిమీర కొద్దిగా వేసుకొని ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మూత మూసి ఉడకనివ్వాలి. బీట్రూట్ రైస్ కూడా రెడీ అయిపోయింది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. లంచ్ రెసిపీస్లో సెకండ్ రెసిపీ బీట్రూట్ రసం. దీనికి ముందుగా 1 కప్పు బీట్రూట్ ముక్కలను మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అందులో 1 కప్పు నీళ్లు పోసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన ఈ బీట్రూట్ ప్యూరీని వడగట్టుకోవాలి. ఈ బీట్రూట్ జ్యూస్ని బీట్రూట్ రసంలోకి యూజ్ చేస్తాం. అది ఎలానో ఇప్పుడు చూసేద్దాం. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి 2 టీ స్పూన్స్ నూనె వేసి అందులో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసుకున్న టొమాటో ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. టమాటాలు మగ్గి ఉల్లిపాయలు కూడా ఫ్రై అవ్వాలి. అందులోనే 4 వెల్లుల్లి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక తయారు చేసుకున్న బీట్రూట్ జ్యూస్ని వేసుకోవాలి. అలాగే 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. బీట్రూట్ రసంని చాలా రకాలుగా చేసుకుంటారు. నేను ఇక్కడ బీట్రూట్ జ్యూస్ని వడగట్టాను కదా, కొంతమంది వడగట్టకుండానే ప్యూరీని వేసేసుకుంటారు రసంలో. ఇంకొంతమంది బీట్రూట్ని ఉడికించి గ్రైండ్ చేసి ఆ ప్యూరీని కూడా వేసి రసంగా చేస్తుంటారు. ఇందులో 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉప్పు రుచికి సరిపడేంత, పసుపు పావు టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, రసం పొడి 2 టీ స్పూన్స్, కారం పావు టీ స్పూన్ వేసుకొని అన్నిటినీ బాగా కలుపుకోవాలి.
ఒకసారి రుచి చూసి ఉప్పు, కారం, రసం పొడి ఈ మూడిటిని మీ రుచికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఇందులోనే పావు కప్పు చింతపండు పులుసు వేసి ఒకసారి కలుపుకొని రసంని మరగనివ్వాలి. ఆలోపు తిరువాత పెట్టుకోవాలి. తిరువాతకి నూనె 1 టీ స్పూన్, అందులో ఆవాలు పావు టీ స్పూన్, జీలకర్ర పావు టీ స్పూన్ వేసుకొని కొద్దిగా ఇంగువ వేసి ఈ తిరువాతని మరుగుతున్న రసంలోకి వేసుకోవాలి. లాస్ట్గా కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకోవాలి. ఒక 3 నిమిషాల పాటు రసంని మరగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, బీట్రూట్ రసం కూడా రెడీ అయిపోయింది. ఇక లంచ్కి ఫైనల్ ప్లేటింగ్. బీట్రూట్ రైస్లోకి కాంబినేషన్గా రైతా, వైట్ రైస్లోకి బీట్రూట్ రసం. బీట్రూట్తో లంచ్ రెసిపీస్ రెండిటిని చూసేశారు కదా. ఇక ఈవినింగ్కి, నైట్కి ఏం చేశానో చూసేయండి. బీట్రూట్ మిల్క్ షేక్. ముందుగా మిక్సీ జార్లో 1 కప్పు బీట్రూట్ ముక్కలు వేసుకోవాలి. అందులోనే కాంచి చల్లార్చిన చల్లటి పాలు 1 కప్పు, జీడిపప్పులు, బాదం పప్పులు ఏవైనా సరే ఒక 4-5, చక్కెర 2 టీ స్పూన్స్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు వడగట్టుకోవాలి. బీట్రూట్ మిల్క్ షేక్ని వడగట్టకుండా డైరెక్ట్గా అయినా తాగేయచ్చు. పల్ప్ ఎక్కువగా ఉంటుంది, అందుకే వడగడుతున్నాను. బీట్రూట్ మిల్క్ షేక్ ఈజ్ రెడీ. బీట్రూట్తో 5 రెసిపీస్ కంప్లీట్ అయ్యాయి. ఇక ఫైనల్ డిన్నర్ రెసిపీని చూసేయండి. డిన్నర్కి బీట్రూట్ జొన్న పిండి దోశ. దానికి కావాల్సిన పదార్థాలను చూసేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక బౌల్లో 2 కప్పుల జొన్న పిండి వేసుకోవాలి. కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి 3, కారం పొడి 1 టీ స్పూన్, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం కొద్దిగా, ½ టీ స్పూన్ పసుపు, ఉప్పు రుచికి సరిపడేంత, సన్నగా తరిగిన కొత్తిమీర, ½ కప్పు బీట్రూట్ తురుము వేసుకొని వీటన్నిటిని ఒకసారి కలుపుకొని ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది రెగ్యులర్ దోసపిండి కంటే లూజ్గా ఉండాలి. దోసపిండి కంటే కన్సిస్టెన్సీ కొద్దిగా లూజ్గా ఉండేలాగే చూసుకోండి. దోసపిండిలాగా కలుపుకుంటే సరిగ్గా కాలవు దోశలు, అందుకని లూజ్గానే కలుపుకోండి. ఈ బ్యాటర్ని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద దోశ పెనం పెట్టి పెనం కొద్దిగా వేడెక్కాక ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దోశ బ్యాటర్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇవి రెగ్యులర్ దోశలాగా రౌండ్గా ఏమి రావు, మనం స్ప్రెడ్ చేసుకున్న దాన్ని బట్టి షేప్ అనేది వస్తుంది. చుట్టూ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఒకవైపు కాలాక రెండో వైపుకి తిప్పుకోవాలి. రెండు వైపులా దోశ బాగా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో మిగతా బ్యాటర్తో కూడా దోశలు వేసుకోవాలి.
రెగ్యులర్గా చేసుకునే దోశలతో కంపేర్ చేస్తే జొన్నపిండి దోశలు కాలడానికి కొద్దిగా టైం ఎక్కువనే పడుతుంది. బీట్రూట్ జోవర్ దోశ చూసేశారు కదా. ఈ రెసిపీని మీరు బ్రేక్ఫాస్ట్కి కూడా చేసుకోవచ్చు, డిన్నర్కే కాకుండా. ఈ దోశలకి కాంబినేషన్గా మీకు నచ్చిన చట్నీ ఏదైనా సరే సర్వ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పుదీనా చట్నీతో సర్వ్ చేశాను ఈ దోశలను. బీట్రూట్ ఫర్ 24 hours ఛాలెంజ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియోలో చూపించిన ఈ 6 రెసిపీస్ కూడా హెల్తీ రెసిపీస్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో చూస్తున్న వ్యూవర్స్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పేరింగ్ యువర్ ఫ్యాబ్యులస్ టైమ్. Do not forget to like, share and subscribe. Signing off, your Fab Time. Bye bye.